రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులు ఈ నెల 5వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎలిగేడు మండలంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై జిల్లా కలెక్టర్ శ్రీహర్ష సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎలిగేడు మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ శ్రీహర్ష. మండుతున్న ఎండలకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కూడా తట్టుకోలేకపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్ఫార్మర్లకు నిప్పంటుకొని మంటలు ఎగిసిపడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని యాదవనగర్ రైల్వే గేట్ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సుమారు గంట పాటు మంటలు అలాగే చెలరేగాయి. అయితే ట్రాన్స్ఫార్మర్ పక్కనే నివాస ప్రాంతాలు ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు స్థానికులు. విద్యుత్ సిబ్బంది సబ్స్టేషన్కు ఫోన్ చేసి పవర్ ఆఫ్ చేయించారు. అయినా కూడా మంటలు ఏమాత్రం తగ్గకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుందోనేమని భయంతో వణికిపోయారు ఆ ప్రాంత ప్రజలు. విద్యుత్ సిబ్బంది స్థానికులు కలిసి ఇసుక వాటర్ ట్రాన్స్ఫార్మర్పై పోసి మంటలను ఆర్పివేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్టాండ్ ముందు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సుల్తానాబాద్కు చెందిన నారగోని శ్రీనివాస్ అనే వాటర్ ప్లాంట్ యజమాని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్ఐ శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రయాణికులకు తాగునీటిని అందించారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన నారగోని శ్రీనివాస్ను ఎస్ఐ శ్రావణ్ కుమార్తో పాటు పలువురు అభినందించారు. బస్టాండ్ దగ్గర ప్రయాణికులకు ఎండాకాలము ప్రయాణికులకు చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రతి సంవత్సరము ఇక్కడ బస్టాండ్ దగ్గర వేసవి కాలము మేము ఇక్కడ చలివేంద్రం ఓపెన్ చేస్తాము. ప్రయాణికులకు ఏమి ఇబ్బంది కాకుండా మా ప్లాంట్ ద్వారా మేము వారికి దాహరించే ప్రయత్నం చేస్తున్నాము. అందరికీ ఎండాకాలము మొత్తం వాటర్ ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ప్రయాణికులకు దాని ద్వారా ఓపెన్ చేశారు. చలివేంద్రం ఓపెన్ చేశారు. పంట సాగులో శాస్త్రవేత్తలు సూచించిన మెలకువలు పాటిస్తే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చునన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఊషన్నపల్లె గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించారు. కూనారం వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిద్ది శ్రీధర్ వారి శాస్త్రవేత్తల బృందం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 5 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 వారాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం
శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో గ్రామాల్లోని రైతులకు సాగు మెలకువలు, విత్తనోత్పత్తి, సస్యరక్షణ చర్యలు, నీటి యాజమాన్యం, పంట దిగుబడులు పెంచడానికి లాభకరమైన వ్యవసాయ పద్ధతులను ఎలా అనుసరించాలనే దానిపై, అలాగే తదితర అంశాలపై అవగాహన కలిగించేందుకే ప్రభుత్వం శాస్త్రవేత్తల అవగాహన సదస్సు ఏర్పాటు చేసిందన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. అంటే మంచి ఆదర్శవంతమైనటువంటి రైతు సోదరులు, రైతు కుటుంబాలు ఉన్నటువంటి గ్రామం మన హుస్సేనపల్లి గ్రామం. ఉన్నటువంటి ఒక నమ్మకం మీకు రైతులను చైతన్యపరుస్తాయి. రైతులకు ఏ పంటను ఎట్లేయాలా, ఏ పంటకు ఏ రకంగా ఎరువులు వేయాలా, ఏ పంటకు ఏ రసాయన ఎరువులు వాడాలా అనేటువంటి విషయాలు చెప్పడం కోసం ఇవాళ హైదరాబాద్ నుండి, కరీంనగర్ నుండి, పెద్దపల్లి జిల్లా నుండి ఇవాళ శాస్త్రజ్ఞులు పెద్ద ఎత్తున మన గ్రామానికి రావడం, మన జిల్లా అధికారి ఆదిరెడ్డి గారు రావడం, అంటే శాస్త్రజ్ఞుల కంటే ఎక్కువ రైతు అనుభవమే పెద్దది. ఇలా రైతులకు తెలిసినంత ఒక పంట నీకు ఆ రైతుకు ఒక 5 ఎకరాలు ఉంటే ఆ 5 ఎకరాలలో ఏ పంట పడుతుంది, ఏ పంట వేస్తే దిగుబడి ఎక్కువ తెలిసినంత రైతుకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. కానీ మనకు శాస్త్రజ్ఞులు ఇచ్చేటువంటి సూచన కానీ, శాస్త్రజ్ఞులు ఇచ్చేటువంటి సలహా కానీ, ఇవాళ ఎరువులు ఏ రకంగా వాడాలి, ఎంత స్థాయిలో ఎరువులు వాడాలనే విషయాన్ని వారు ఏదైతే చెప్పారో దాన్ని మనం క్షుణ్ణంగా మీరు అధ్యయనం చేయాలి. ఒడ్డు ఉంటుంది, ఒడ్డు ఈతల పంట ఒక రకంగా ఉంటుంది, అదే ఒడ్డు మళ్ళా అవతల పక్క పోతీ ఉంటుంది. అంటే ఎత్తడుగు జాగల్నే పంట తేడా ఉంటుంది. చెవుక భూములలో కూడా మనం వేసేటువంటి రసాయనిక ఎరువులతో యూరియా కావచ్చు, కోరమండలు కావచ్చు, డిఏపి కావచ్చు, పొటాష్ కావచ్చు, లేదా నత్రజని ఎరువులు కావచ్చు, ఏదైనా కానీ ఏదైతే మోతాదులు మించితే కూడా మంచి భూమి కూడా, సారవంతమైనటువంటి భూమి కూడా, మంచి బలమైనటువంటి భూమి కూడా వారు చెప్పినట్టు సౌడు భూములు మారడానికి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని వారు ఏదైతే చెప్పిందో దాన్ని మీరు క్షుణ్ణంగా మీరు అధ్యయనం చేసుకోండి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లిలో నకిలీ మందులు విక్రయిస్తున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్నారు. సంజీవని న్యూట్రిషన్ కేర్ సెంటర్ న్యూట్రీ అండ్ కౌన్సిలింగ్ నిర్వాహకులు కొంకటి రమేష్ అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులతో కలిసి గ్రామంలో అమాయకులను ఆసరా చేసుకొని నకిలీ మందులు అంటగట్టాడు. స్కానింగ్ పేరిట 200 రూపాయలు, మందుల కోసం 1150 రూపాయలు వసూలు చేసి మందులు పంపిణీ చేశాడు. అనుమానం వచ్చిన గ్రామస్తులు కూనారం వైద్యాధికారి డాక్టర్ భావనకు సమాచారం అందించడంతో ఆమె గ్రామానికి చేరుకొని మందులను పరిశీలించారు. అవి నకిలీ మందులని తేల్చి చెప్పారు. గ్రామస్తులకు ఇచ్చిన మందులు రికవరీ చేసి వారి వద్ద తీసుకున్న డబ్బులను గ్రామస్తులకు ఇప్పించారు. నకిలీ మందులను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఒక న్యూట్రియంట్ కౌన్సిలింగ్ అని చెప్పేసి కొంకటి రమేష్ అనే అతను సంజీవని నేషనల్ కేర్ సెంటర్ కింద క్యాంప్ కండక్ట్ చేసి ఎక్స్పైరీ అయిన మందులు, ఎలాంటి మందులు అంటే స్లీప్ ఎయిడ్, ప్లేట్లెట్ బూస్టర్స్, ఇంకా న్యూట్రియంట్ సప్లిమెంట్స్ అని చెప్పేసి క్యాంప్ కండక్ట్ చేసి ప్రజల దగ్గర ఒక్కొక్కరికి 200 చొప్పున స్కానింగ్ కోసము, ఈ మందుల కోసం ఏవైతే కొన్ని ఎక్స్పైరీ అయిన మందులు ఉన్నాయి, కొన్ని కరెక్ట్ మందులు ఉన్నాయి, వీటి కోసం 1150 రూపాయలు అని చెప్పేసి బిల్ వేసి వీటిని పంచడం అనేది జరుగుతుంది. ఇదంతా కరెక్ట్ మందులు కావండి. ఇవి వాడడం వల్ల ప్రజలకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లోని కాకతీయ హైస్కూల్ 2009-2010 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాకతీయ పాఠశాల కరెస్పాండెంట్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డితో పాటు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఒకే వేదికపై తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పిల్ల పాపలతో సంతోషంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు జ్ఞాపికలు అందజేసి శాల్వాతో సన్మానించారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss
బాక్సులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆనాడు చదువుకున్నటువంటి మీరందరూ ఒక చోట సమావేశం అవ్వాలని ఒక నెల ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఇందులో ఒకరిద్దరు ఉపాధ్యాయులు రాలేకపోయినారు. కానీ ఎక్కువ మందిని మేము ఈరోజు ఈ వేదిక మీదనే చూస్తున్నాం. ఎందుకంటే మీకు ఆత్మీయ సమావేశమేమో కానీ మాకు ఆత్మీయ ఆలింగనం చేసుకునేంత సమయాన్ని మాకు ఇచ్చినారు. మీ తల్లిదండ్రులను చూడండి, మీ అత్తమామలను చూడండి. అది చూసిన నాడే కుటుంబ జీవనం, సామాజిక వ్యవస్థ మనుగడ సాధిస్తుంది. లేకపోతే మనందరం కూడా మరి ఆ పదాన్ని వాడడానికి ఇష్టం లేదు కనుక మీరు అనుకుంటున్నారు ఉపాధ్యాయుల కృషి ఆచార్య పాదమాదస్తే. ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి అందించేది కేవలం 25% మాత్రమే. మీరు ఇంత సంస్కారవంతులైనరు, ఇంత ఉద్యోగాలు చేస్తున్నాం, మా పిల్లల్ని మంచిగా చదివిస్తున్నాం సార్, వివిధ ప్రాంతాలలో మేము స్థిరపడ్డాం సార్, మేము చాలా బాగా బతుకుతున్నాం సార్ అని మీరు చెప్తున్నారు చూడండి. అదన్నింటికీ కారణం మేము పావలా మాత్రమే. ముప్పావులలో మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ భర్త ఉన్నాడు, మీ తోటి సమాజం కూడా మీకు చాలా నేర్పి ఉంటుంది.